నమస్కారము. ఈరోజు మనం ఇత్వ సంధి గురించి తెలుసుకుందాము. ఉదాహరణలు: ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఈ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ. పాతకాలపు పద్య భాషలో సంధి జరగనప్పుడు యాకారం ఆగమంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఏమి అంటివి, ఏమి ప్లస్ యు ప్లస్ అంటివి, ఈ ప్లస్ ఆ ఈక్వల్ టు యా. యా అయ్యింది. సంధి జరిగినప్పుడు వచ్చిరిపుడు, వచ్చి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిపుడు, వచ్చిరి ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ఇప్పుడు. పై సంధులలో హ్రాస్వ ఈ కారానికి అచ్చు కలిసినప్పుడు సంధి జరిగింది. దీనిని ఇత్వ సంధి అంటారు. ఇది తప్పక జరగాలన్న నియమము లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ స్థితిని వైకల్పికము అంటారు. కొన్ని ఉదాహరణలు: అది ప్లస్ ఎట్లా, అదెట్లా, మరి ప్లస్ ఎలా, మరెలా, మనిషన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు. ధన్యవాదములు.